క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అమలోద్భవి మాత మహోత్సవాన్ని మనము కొనియాడటం మన గ్రామంలో జరుగుతుంది. దేవుని యొక్క బిడ్డలుగా మనమందరం కూడా ఇక్కడ పాల్గొంటున్నాము. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి గురువులు మరియు పీఠాధిపతులు అందరినీ కూడా కలిసి మనము ఈ మహా గొప్ప బలి పూజలో పాల్గొంటున్నాము. ఎంతో సహృదయతోటి నెల్లూరు పీఠం నుండి నెల్లూరు పీఠాధిపతులైన ఘన పూజనీయులు గౌరవనీయులైనటువంటి ఎండి ప్రకాశం పీఠాధిపతులకి మనం ఆహ్వానం పలుకుతున్నాము. వారిని సహృదయతోటి ఆహ్వానిస్తూ ఈ దివ్య బలి పూజలో మనల్ని ఆశీర్వదించమని, మన కొరకై ప్రార్థించమని, మన గ్రామ ప్రజలు, గ్రామంలో ఇప్పుడు నివసించేవారు, గ్రామం నుండి బయట వేరే చోట్ల నివాసం చేస్తున్నటువంటి వారందరి కొరకై మన పీఠాధిపతులు ప్రార్థిస్తారు. వారితో కలిసి గురువులంగా మేమందరం కూడా కలిసి ప్రార్థిస్తున్నాము. మీరు కూడా వేరు వేరు చోట్ల నుండి తిరిగి ఈ మహోత్సవానికి వచ్చారు. మీరందరూ కూడా సహృదయంతోటి అభిమానంతో గ్రామంలోకి వచ్చారు. మనకు తెలుసు, గ్రామంలో ప్రతిరోజు ఉండేటువంటి వాళ్ళకి బంధం మీరే. మీరు వస్తేనే ఇక్కడ పండుగ ఘనంగా జరుగుతుంది. కాబట్టి పుట్టిన ఊరిని మర్చిపోకుండా పుట్టిన గ్రామ మహోత్సవంలో పాల్గొంటున్నారంటే ఇది దివ్య ఆశీస్సులు మన యొక్క ఘన పీఠాధిపతుల యొక్క హస్తముల మీదుగా జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా ఒకసారి మన పూజ్య పీఠాధిపతులకు ఆహ్వానం పలుకుతూ చప్పట్లతోటి ఆహ్వానిస్తాము. ఇప్పుడు మనము పూజలో పాల్గొంటాము. భక్తి శ్రద్ధలతోటి దేవుని యొక్క ఆశీస్సులు కొరకై వేడుకుందాం. దేవుని యొక్క నామమున అన్నీ కూడా మంచి జరుగుతాయని కోరుకుంటూ మీ యొక్క హృదయాంతరంగాల్లో మీ కుటుంబాల యొక్క మేలుని తలంచుకుంటూ ప్రార్థించండి. అమలోద్భవి మాత మహోత్సవానికి నెల్లూరు నేత్రాసనం నుండి విచ్చేసిన ఘన శ్రీ శ్రీ ఎంబి ప్రకాశం పీఠాధిపతులకు, మన నేత్రాసన కార్యనిర్వాహకులైన ఫాదర్ ఎం బాలస్వామి గారికి, తదితర గురువులు, కన్యాశ్రీలు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ ఆహ్వానం పలుకుతూ భక్తితో అర్థవంతంగా ఈ దివ్య పూజా బలిలో పాల్గొని మరియ తల్లి ద్వారా దేవుని ఆశీస్సులు పొందుతూ ఇదే రోజున మనం ఈ సంవత్సరం పునీత జోజప్ప గారికి అంకితమైనటువంటి సంవత్సరం ఆ వేడుకలు కూడా చేసుకుంటూ ఘనంగా ఈ దివ్య పూజా బలిలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. పాలనాధికారులైనటువంటి రెవరెండ్ మోన్సిగ్నోర్ ఎం బాలస్వామి ఫాదర్ గారికి, మరియు మన తెలుగు కథోలిక గురుపీఠంలో సమాఖ్య డిప్యూటీ సెక్రటరీగా ఉన్నటువంటి ఫాదర్ ఆర్లగడ్డ జోసెఫ్ గారికి, మన విచారణ గురువులైనటువంటి మిత్రులు ఫాదర్ లీనో గారికి, ఇక్కడ చేరినటువంటి గురువులు, సహోదర గురువులందరికీ, మఠవాసులకు, ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ, యువతి యువకులకు, చిన్న బిడ్డలకు ఈనాటి అమలోద్భవి మాత పండుగ యొక్క శుభాకాంక్షలను హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా మనం దేవుడు తల్లి మరియ ద్వారా చేసినటువంటి అనేక అద్భుత కార్యములను, ఆమె జననం మొదలుకొని నేటికి కూడా
దేవుడు తన యొక్క మహిమను ఆమె యందు ఆమె ద్వారా మనందరికీ చేస్తున్నటువంటి మరి మేలులన్నిటికి కూడా మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆమె యొక్క ధన్యతను కొనియాడుతూ ఆమె ఆదర్శాన్ని మన కళ్ళ ఎదుట ఉంచుకొని మరి ఆమె ప్రార్థనా సహాయాన్ని కూడా కోరుకుంటూ ఆమె వలె మనం కూడా జ్ఞాన స్నానం ద్వారా జన్మ పాపం నుండి శుద్ధి చేయబడిన మనం ఆమె జన్మతః నిష్కలంక మాతగా నిష్కలంకమైనది అయితే అమలోద్భవి అయితే మనం జ్ఞాన స్నానం ద్వారా మనం కూడా పవిత్రపరచబడి ఉన్నాం జన్మ పాపము నుండి. కానీ అనేక మార్లు పాపము ద్వారా తిరిగి ఆ యొక్క కలంకాన్ని మనం పొందుతూ ఉన్నాం, పాప కలంకులం అవుతూ ఉన్నాం. కావున ఆమె ప్రార్థనా సహాయంతో మనం జ్ఞానస్నానం ద్వారా మనకిచ్చినటువంటి ఆ పవిత్రతలో కొనసాగటానికి దేవుని యొక్క బలము శక్తి తోడుగా ఉండాలని ప్రార్థించుకుందాం. మరి ప్రతి బిడ్డ కూడా ఆ విధంగా తల్లిదండ్రులకు అప్పజెప్పబడుతుంది జ్ఞానస్నానం తర్వాత. అలాంటి పవిత్రమైన స్థితిలో వారిని పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులకు సంఘమైన మనందరికీ కూడా ఉంటూ ఉంది. కాబట్టి మనం అలాంటి బాధ్యతను నిర్వర్తించటంలోనూ మన పట్ల మనం కూడా మన పవిత్రతను కాపాడుకోవటంలోనూ మనం చేసిన నిర్లక్ష్యాన్ని, చేసిన తప్పిదాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ మనం ఈ యొక్క పశ్చాత్తాప క్రమంలో ప్రారంభించుకుందాం. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మన విచారణ గురువులు కాల్వలీనో ఫాదర్ గారు చెప్పిన విధముగా వ్యక్తిగత పాప సంకీర్తనము మనం చేయటానికి అంత అవకాశం లేదు. కానీ సామూహిక పాప సంకీర్తనము ద్వారా మన పీఠాధిపతులు మనందరికీ కూడా పాప క్షమాపణను దయచేస్తూ ఉంటారు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో మనందరము కూడా మన యొక్క జీవితంలో చేసినటువంటి ప్రతి ఒక్క తప్పిదమును కూడా ఒప్పుకుంటూ పాప క్షమాపణ కోరుకోవాలి. మనందరికీ తెలిసిన విధముగా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు అంటూ ఉన్నాడు, ఓ నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసినటువంటి ఉపకారములలో నీవు దేనిని మరొకము అని అంటూ ఉన్నాడు. మన పీఠాధిపతులు చెప్పిన విధముగా మన దేవుడు ఉపకారము చేసేటటువంటి దేవుడు అండి, అపకారము చేసేటటువంటి దేవుడు కాడు. దేవుడు అంటేనే ఉపకారము అండి. ఊ అంటే ఉన్నవాడు, పా అంటే పరిశుద్ధుడు, కా అంటే కరుణామయుడు, రా అంటే రక్షకుడు, ము అంటే మృత్యుంజయుడు, మరణాన్ని జయించినటువంటి దేవాతి దేవుడు. ఆ దేవుణ్ణి ఈ లోకానికి తీసుకొని రావడానికి సహాయపడినటువంటి స్త్రీ మన మరియ తల్లి. మరి అటువంటి గొప్ప పండుగ దినమున మనందరము కూడా ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలి అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసినటువంటి తప్పిదములను మనం ఒప్పుకోవాలి. యేసు ప్రభువు, యేసు అనగా రక్షకుడు అని అర్థము. పాపములో జీవిస్తూ ఉన్నటువంటి మనందరినీ కూడా ఈ యొక్క సైతాను శక్తులకు లోబడి, ఆ యొక్క సైతాను శక్తులకు గురి అయి చెడు వ్యసనాలతో జీవిస్తూ ఉన్నటువంటి మనందరినీ కూడా రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రభువు అనగా అధికారము కలిగినటువంటి వాడు, రోగముల మీద అధికారము కలిగినటువంటి వాడు, సైతాను మీద అధికారము కలిగినటువంటి వాడు, పాపముల మీద అధికారము కలిగినటువంటి వాడు, మరణము మీద అధికారము కలిగినటువంటి వాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మనందరము కూడా ఒక నిమిషం పాటు మన యొక్క కళ్ళను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వమును సృష్టించిన సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, సర్వోన్నత సర్వంతర్యామి ప్రభువా, యొక్క ఉదయకాల సమయమున దివ్య బలి పూజలో నిండు హృదయముతో నిండు మనసుతో పాల్గొనబోయే ముందు ప్రభువా, మేము చేసినటువంటి ప్రతి ఒక్క తప్పిదమును కూడా క్షమించమని నిన్ను వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, అనేక సార్లు నీ యొక్క వాక్యానుసారముగా మేము జీవించలేకపోయాము. ప్రభువా, మాకున్నటువంటి అవకాశాన్ని బట్టి ఇక దేవాలయంలోనికి వెళ్ళి దివ్యబలి పూజలో పాల్గొనకుండా ప్రభువా, ఇక వేరే వస్తువులతో నిమగ్నమైపోయి, వేరే పనుల్లో నిమగ్నమైపోయి నీకు దూరం అయిపోయాము. అదే విధముగా ప్రభువా, మా యొక్క హృదయాల్లో మనసుల్లో ఈ యొక్క చెడు ఆలోచనలు, చెడు తలంపులు, తరువాత ప్రభువా కోపముతో
ద్వేషముతో, పగతో, అసూయతో మేము జీవిస్తూ ఉన్నాము. అటువంటి సందర్భాలను బట్టి ప్రభువా నీ యొక్క తిరు హృదయానికి మేము సమర్పించుకుంటూ మేము చేసినటువంటి ప్రతి ఒక్క తప్పిదమును కూడా క్షమించమని ఈ సమయంలో కోరుకుంటూ ఉన్నాం. అదే విధముగా ప్రభువా ఏ విధముగానైతే ఇదిగో ఈ యొక్క జక్కయ్య పాపము చేసినప్పటికీ కూడా ఆయన ఎప్పుడైతే నేను 4 అంతలుగా చేసినటువంటి ద్రోహానికి నేను మరలా ఇస్తాను అని అన్నాడు, అప్పుడు నీవు జక్కయ్య ఇంటికి వెళ్ళి ఆ యొక్క జక్కయ్య ఇంటికి శాంతి సమాధానమును రక్షణను నీవు తీసుకొని వచ్చి ఉన్నావు. అదే విధముగా ప్రభువా ఈరోజు మా యొక్క హృదయాలను నీ కోసమై తెరుచుకొని ప్రభువా మా యొక్క హృదయంలోనికి రమ్మని నేను ఆహ్వానించుకుంటూ ఉన్నాం. ప్రభువా చేసినటువంటి ప్రతి ఒక్క తప్పిదములు కూడా క్షమించమని మా మధ్యలో ఉన్నటువంటి పీఠాధిపతుల ద్వారా ప్రభువా మా అందరికీ కూడా పాప మన్నింపుడు దయచేయమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్పిన విధముగా కలెక్టివ్ అబ్సల్యూషన్, అబ్సల్యూషన్ కొలెక్టివా ఇండుల్హెన్సియా ప్లెనారియా అనేటటువంటిది మన పీఠాధిపతుల ద్వారా మనందరికీ కూడా మనం చేసినటువంటి ప్రతి ఒక్క పాపానికి పాప క్షమాపణ అనేది ఇవ్వటము జరుగుతూ ఉంది. కాసేపు మౌనంగా మనం చేసిన తప్పులను గుర్తుకు తెచ్చుకుందాం. ఆ తప్పుల కొరకు పశ్చాత్తాపపడదాం. పశ్చాత్తాపపడే ప్రతి వ్యక్తిని దేవుడు మన్నిస్తాడు అన్నటువంటి నమ్మకంతో అందరం లేచి నిలుచుండి ఉత్తమ మనస్తాప జపం చెబుదాం. ఉత్తమ మనస్తాప జపము. సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమిస్తున్నాను. మేము నా పాపం చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి నేను పాపం చేయను, నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను స్వామి. ఆమేన్. Dio Padre di misericordia, tu che hai riconciliato a sé il mondo nella morte e resurrezione del tuo Figlio, ha offeso lo Spirito Santo per la remissione dei peccati. Vi concede mediante il ministero della Chiesa il perdono e la pace, ed io vi assolvo dai vostri peccati. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున మీ పాపముల నుండి మిమ్ము విముక్తి చేయుచున్నాను. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము,
క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము మహిమా పరలోక దేవునకు మహిమా పరలోక దేవునకు భూలోక ప్రజలందరికీ శాంతి కలుగును కాక భూలోక ప్రజలందరికీ శాంతి కలుగును కాక గ్లోరియా గ్లోరియా Gloria, 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 Gloria. ప్రార్థించుదాము. ఓ మా సర్వేశ్వర, లోక రక్షకులైన యేసు తన మరణోత్థానముల ద్వారా సాధించిన రక్షణానుగ్రహములను పరిశుద్ధ కన్య అయిన మరియమాతకు ముందుగానే అన్వయించి ఆమె తన తల్లి గర్భమున రూపొందిన క్షణము నుండియే ఆమెకు మానవ పాప మలినము సోకనీయక ఆమెను కాపాడితిరి. ఈ విధమున మీ కుమారునికి యోగ్యమైన నివాసముగా ఆమెను రూపొందించితిరి. కావున ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము పాప పరిహారమును పొంది మీ సమక్షమునకు చేరునట్లు కరుణింపుడు. సర్వశక్తి గలవో సర్వేశ్వర, లోక రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తును పునీత యేసేపుని నమ్మక పాత్రమైన సంరక్షణకు అప్పగించితిరి. మా రక్షణకు ఆరంభ దశను విశ్వసనీయమైన వారి భద్రత కింద ఉంచితిరి. పునీత యేసేపుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున మీ శ్రీసభ మానవ రక్షణ పరమ రహస్యములను వివరించి విశదపరచు వాటి సంరక్షణలో సదా నిమగ్నమై ఉండనట్లు కృపచూపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. అమలోత్తి మాత మహోత్సవం. నీకు స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీర వైరము కలుగు. ఆది కాండము మొదటి పఠనము ఆది కాండము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 20వ వచనం. కానీ దేవుడైన యావే నరుని బయటికి పిలిచి, ఓయి నీవెక్కడ ఉంటివి అని ప్రశ్నించెను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశమలతో ఉంటిని గాని భయపడి దావుకొంటిని అనెను. నీవు మొండిమలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదని నా పండును నువ్వు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినుమని నాకు ఆ పండును ఇచ్చెను, నేను దాన్ని తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే నీవు ఈ పనిని ఎలా చేసిదివి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండును తినమని మోసపుచ్చినదని జవాబు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసిదివి కనుక జంతువులలోను క్రూర మృగముల్లోనూ నీవు శాపమునకు గురియగుదువు. ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకు స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును.
ఆమె సంతతి వారు నీ తల చితగొట్టుదురు, నీవేమో వారి మడమలు కరుతువు. జీవులందరకు తల్లి కావున నరుడు తన భార్యకు ఏవా అని పేరు పెట్టెను. ఇది ప్రభువైన వాక్కు. మరియమ్మా మరియమ్మా మా జాతి గౌరవం నీవే, సర్వ జగతి రక్షణకు సారథివి నీవే, సర్వ జగతి రక్షణకు సారథివి నీవే. మరియమ్మా మరియమ్మా మా జాతి గౌరవం నీవే, సర్వ జగతి రక్షణకు సారథివి నీవే, సర్వ జగతి రక్షణకు సారథివి నీవే. లోక సృష్టికి పూర్వమే దేవుడు మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 11వ వచనము 12వ వచనము. సోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును ఒసగుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రులముగును నిర్దోషులగును ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులనుగను తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసిగిన కృపావరమునకు మనము దేవుని స్తుతింతుము. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును. కనుక ఆది అందే ఆయన నిశ్చయించుకున్న దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథములమైన మనము దైవ మహిమను స్తుతింతుముగాక. ఇది ప్రభువు వాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ నందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనము నుండి 38వ వచనము వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దేవదూతను
గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపేను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనేను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడుము, ఆమెకు వయస్సు మండినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఇలయన దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెడలిపోయెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినం మనం మరియ తల్లిని అమలోద్భవి మాతగా, నిష్కలంక మాతగా కొనియాడుతున్నామంటే అందుకు గల కారణం ఈనాడు మన సువిశేషంలో ఇప్పుడే ఆలకించినటువంటి ఒక వాక్యం. ఈ వాక్యం స్వయంగా దేవుని యొక్క దూత గాబ్రియేలు పలికినది. అలా అని అది గాబ్రియేలు దూత మాటలు కాదు, దూత పలికే మాటలు, చేసే పనులు అవన్నీ కూడా ఎవరైతే తనను పంపి ఉన్నారో, ఎవరి తరపున, ఎవరి ప్రతినిధిగా తాను వచ్చి ఉన్నారో వారి యొక్క మాటలే. అనగా గాబ్రియేలు దూత పలికిన ఆ మాటలు స్వయంగా దేవుడే పలికిన మాటలు అన్న విషయాన్ని మనం బాగా జ్ఞప్తికి చేసుకోవాలి. ఆ విధంగా దేవుడు తన దూత ద్వారా పలికిన మాట లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనంలో మనం ఆలకించి ఉన్నాం. అది ఏమనగా, దేవదూత లోపలికి వచ్చి తల్లి మరియతో ఏ విధంగా సంబోధించారు అంటే, ఈ యొక్క సంబోధన అన్నది ఆమె ఎవరు, ఏమిటి, ఆమె ఉనికి, ఆమె స్థితి, పరిస్థితి ఏమిటి అన్నది మనకు తెలియపరుస్తూనే ఉంది. ఆ మాటలు ఏమిటనగా, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము అని. ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతున్నది దేవుని తల్లి
మరియ తల్లి అనుగ్రహ పరిపూర్ణురాలుగా ఉన్నది. దీన్ని మనం రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి. మొదటిది ఏమిటంటే ఆమె పాప కలంకం అన్నది సోకకయే తన తల్లి గర్భంలో ఆమె జన్మించింది అని. రెండవదిగా ఆమె దేవుని యొక్క అనుగ్రహములు కృపా వరములతో నింపబడి ఉన్నది అని. మొదటి దానికి కారణం ఏమిటి అంటే అది దేవుని యొక్క సంకల్పం. పునీత పౌలు ఏ విధంగా అయితే ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయంలో మనకు తెలియపరిచి ఉన్నారో, ఈనాటి 2వ పట్టణంలో అన్నీ కూడా దేవుని సంకల్పం ప్రకారం, ఆయన యొక్క ఉద్దేశం ప్రకారమే, సృష్టికి పూర్వమే ఆయన మనలను పవిత్రులుగా, మన ఎదుట పవిత్రులుగా నిలబడటకే ఆయన కలగచేసి ఉన్నాడు. అన్నీ కూడా ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం ప్రకారమే నెరవేరుతూ ఉన్నాయి అని తెలియజేసిన విధంగా మరియ తల్లి విషయంలో కూడా ఏ విధంగా అయితే మానవులమైన అందరము కూడా ఈనాడు మొదటి పట్టణం మనం ఆది కాండం 3వ అధ్యాయం నుంచి ఆలకించి ఉన్నాం. ఏ విధంగా మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము ఏవ దేవుని యొక్క మాటను మీరి తద్వారా వారు పాపము కట్టుకొని వారి సంతతి అయిన మనందరికీ కూడా ఆ పాప కలంకం సంక్రమించేలా చేసి ఉన్నారు, జరిగి ఉన్నది. కాబట్టి ఏ ఒక్కరూ కూడా మినహాయించబడకుండా మన ఆది తల్లిదండ్రులు సంక్రమించుకున్నటువంటి ఆ పాప స్వభావం, అవిధేయత మనకు కూడా అది సంక్రమిస్తూనే ఉన్నది. అందుకే దేవుని దూత అనుగ్రహ పరిపూర్ణురాలా అని సంబోధించినప్పుడు మరియ తల్లి కలత చెందింది. తరువాత నీవు గర్భము దాల్చి ఒక శిశువుకు జన్మనిస్తావు అన్నదానికంటే కూడా, అవును సహజంగానే తాను ఇంకా పురుషుని ఎరగదు, మరి ఏ విధంగా ఇది సంభవిస్తుంది అని ఆమె సందేహించి ప్రశ్నించడం కంటే ముందుగానే, అంతకంటే ఎక్కువగా అనుగ్రహ పరిపూర్ణురాలా అని పిలవటం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సంబోధన యొక్క అర్థం ఏమిటా అని ఆమె కలత చెందింది. ఎందుకంటే మానవులైన అందరం కూడా మన ఆది తల్లిదండ్రులు చేసినటువంటి ఆ తప్పిదం వల్ల, ఆ పాపం వల్ల, వారి యొక్క అవిధేయత వల్ల దేవుని యొక్క అనుగ్రహాన్ని కోల్పోయి ఉన్నాం. మరి ఆ అనుగ్రహంతో నింపబడి ఉండటం అంటే అది క్రీస్తు ఈ లోకంలో జన్మించి మరి మన పాపముల పరిహారార్థమై తన రక్తాన్ని చిందించి తన ప్రాణాలు అర్పించిన తరువాతనే మనకు ఆయన యొక్క కృప, ఈ యొక్క క్షమాపణ, దేవుని యొక్క అనుగ్రహంతో నింపబడే అవకాశము మనకు ఏర్పడింది. అలాంటిది ఆ క్రీస్తు ప్రభు జన్మించక ముందే, ఆయన జన్మను గురించి ఇంకా ప్రకటించక ముందే దేవుని యొక్క దూత ఆ విధంగా తనను సంబోధించటం యొక్క అర్థం ఏమిటి అన్నది మరియ తల్లిలో కలతను సృష్టించింది. అందుకే ప్రశ్నించింది కూడాను. ఇది దేవుని యొక్క ఏర్పాటు కాబట్టి ఆమె ఈ పాప కలంకము నుండి మినహాయించబడి ఆ పాపం అనేది అంటుకోకుండా ఆమె జన్మించినట్లు దేవుడు చిత్తగించాడు. అందుకు కారణం పరమ పవిత్రుడైనటువంటి ప్రభువు ఈ లోకములోకి రావటానికి, మనందరినీ రక్షించటానికి స్వయంగా తానే మన మధ్యకు వస్తూ ఉన్నాడు. కానీ పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో తెలియపరిచిన విధంగా ఆయన స్వతహాగా దేవుడే అయినప్పటికీ కూడా తన దైవత్వ అంతస్తునకు అంటి పెట్టుకోకుండా తను తాను రిక్తునిగా చేసుకొని అన్నిటిలో మనవలే సరి సమానుడుగా ఒక్క పాపములో తప్ప
అన్నిటిలో మనవలే సరిసమానుడుగా మన మధ్య జన్మించటానికి. అంటే ఆ ప్రభు మనవలే మన మధ్య అన్నిటిలో సరిసమానుడిగా జన్మించాలని సంకల్పించి ఉన్నాడు. కానీ పాపం అన్నది సోకకుండా, పాపములో మినహాయించి, మరి అందుకనే తాను ఎన్నిక చేసుకున్నటువంటి ఈ స్త్రీ ఏదో అప్పటికప్పుడు ఆకస్మికంగా సంభవించింది కాదు. కోటాను కోట్ల మంది స్త్రీలలో ఆమె ఒకటి అని కాదు. సృష్టి ఆరంభంలోనే దేవుడు సాతానును శపిస్తున్నటువంటి తరుణంలోనే ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసి ఉన్నాం. ఏ విధంగా సాతానును శపిస్తూ దేవుడు పలికిన మాటలు, నీకును ఒక స్త్రీకి మధ్య గొప్ప, ఆమె సంతతికి మధ్య గొప్ప వైరమును కలిగించదను అని చెప్పాడు. అప్పుడే దేవుని మదిలో జనించినటువంటి మానస పుత్రిగా, దేవుని మదిలో మెదిలినటువంటిది, దేవుని మదిలో జన్మించినటువంటి ఆ మానస పుత్రిక, ఈ యొక్క నూతన స్త్రీ, నూతన ఏవ తల్లి మరియా అని మనము గ్రహించాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకే పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయంలో కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన కాలము సమీపించినప్పుడు మన మధ్య ఒక స్త్రీ ద్వారా జన్మించాడు, మరియ ద్వారా జన్మించాడని చెప్తావా అంటే, అలా చెప్తే మరి ఎంతో మందిలో తాను ఒకటే అవుతుంది. కానీ స్త్రీ అని చెప్పడం ద్వారా ఆయన దేవుని యొక్క వాగ్దానం, సృష్టి ఆదిలో చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు ప్రస్తావించినటువంటి స్త్రీ ఈమెయే, నూతన ఏవ అన్నది మనకు చెప్పకే చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ తల్లి ప్రార్థనను కోరుకుంటూ మనం ఆనాడు కలువరిలో శిలువ ప్రక్కనే నిల్చున్నటువంటి మరియా మనం దివ్య బలి పూజను సమర్పిస్తున్నప్పుడల్లా పీఠము ప్రక్కనే ఉండి మనతో పాటు ప్రార్థిస్తుంది, మన కోసం ప్రార్థిస్తుంది అన్న సత్యాన్ని గుర్తుంచుకొని మనం ఈ దివ్య బలి పూజను కొనసాగించుకుందాం. దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. అలాగే పునీత జోజప్ప గారి యొక్క సహాయాన్ని కూడా, ఆయన యొక్క సంరక్షణను, పోషణను కూడా, ప్రార్థనను కూడా కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో అందరము ప్రార్థించుకుందాం. అందరం లేచి నిల్చుందాం. సకల పుణ్యములకు మూలమైనటువంటి మన యొక్క విశ్వాసాన్ని ఇప్పుడు ప్రకటించుకుందాం. పరలోకమును లోకమును సృష్టించిన సర్వశక్తి లభ్యతైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడు మరియు యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మను గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునికి 3వ రోజు చెప్పిన వారిలో లేచును. పరలోకానికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రవేశిస్తున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. గడచిన సంవత్సరమంతా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా అనేక వ్యాధి బాధల నుండి కాపాడబడుతూ ఆ తల్లి దీవెనలతో పునీత జోజప్ప గారి సంరక్షణలో ఈ సంవత్సరం అంతా గడిపినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ రానున్న ఈ సంవత్సరంలో కూడా ఆ తల్లి మన కొరకు నిరంతరం ప్రార్థిస్తూ, మనం ఆ తల్లితో కలిసి ప్రార్థిస్తూ అన్ని అపాయాల నుండి, అంటువ్యాధుల నుండి, ముఖ్యంగా కరోనా బారి నుండి మనందరినీ రక్షించి కాపాడమని, మన కుటుంబాలను దీవించమని, శాంతి సమాధానాలతో నింపమని, మంచి పంటలు దయచేయమని ప్రార్థించుకుంటూ అందరం కలిసి ఆ తల్లితో మంగళవార్త జపం కలిసి చెప్పుకుందాం.
దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయులైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును మరే తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయంతో ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అర్పించు ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. వారణాంస్తి మహిమల కొరకును మనకి వారి శత్రువు యొక్క ప్రయోజనాల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య అయిన మరియమాత అమలోద్భవ మహోత్సవం నాడు మేము అర్పించు ఈ రక్షణ బలిని అనురాగముతో స్వీకరింపుడు. తన తల్లి గర్భమున రూపొందింపబడిన క్షణము నుండియే మీ అనుగ్రహముతో నింపబడిన పరిశుద్ధ మరియమాత వలె మేము కూడా పాపము నుండి విముక్తులమై ఉందుముగాక. ఓ ప్రభువా, కన్య మరియమాత నుండి ఉద్భవించిన మీ జనితైక కుమారుని పునీత యేసేపు ప్రేమతో సేవించెను. అటులనే నిర్మలమైన మనస్సుతో మీ పీఠము వద్ద విశ్వాసపాత్రమైన సేవలు అందింపగల యోగ్యతను మాకు దయచేయమని అర్థించుతున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభునకు
కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీరు పరిశుద్ధ కన్య అయిన మరియమాతను జన్మ పాప మాలిన్యము సోకకుండా కాపాడితిరి. దివ్యానుగ్రహ పరిపూర్ణతతో ఆమెను అలంకరించి మీ కుమారునికి యోగ్యమైన తల్లిగా రూపొందించితిరి. ఈ విధమున మీ కుమారుని నిష్కలంక వధువును అందాల రాశియునైన శ్రీసభ ఆరంభమును సూచించితిరి. లోక పాపములను పరిహరించు పాపరహిత గొర్రె పిల్లకు జన్మను ఇవ్వనున్న పరమ పవిత్ర కన్య అయిన మరియమాతను అందరికంటే మిన్నగా మీ ప్రజల కొరకు ప్రార్థించు మధ్యవర్తిగాను పరిశుద్ధ జీవితమునకు మార్గదర్శిగాను ఎన్నుకొంటిరి. కావున పరలోక దూతలతోనూ గాయక బృందముతోనూ ఏకమై ఆనందముతో మేము మీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, గణాధిపతి ఎన్న సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమునా వెంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా హోసానా హోసానా. పావన పిత, మీరు నిజముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నారు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను మీరు నిరతము పిలుచుతున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుతున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సర్వేశ్వర ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
మా ఏలిన వారా ఓ నా సర్వేశ్వర. ఇది మన విశ్వాస పరమ రహస్యము. ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము వేచియుందుము కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తమ మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరం ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. వారే మమ్ము మీకు నిత్య కానుకగా వనర్చుదురుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతయగు పరిశుద్ధ మరియమాతతోనూ ధన్యులైన అపోస్తులతోనూ పునీత జోజప్ప గారితోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన ద్వారా నిరవధక సహాయం ద్వారా మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చే మీ శ్రీ సభను మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పాప గారిని మా మీత రాసిన పాలకులు ఫాదర్ బాలస్వామి గారిని తదితర పీఠాధిపతులను ఈనాడు ఈ పూజను సమర్పిస్తున్న మోజెస్ పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపము. మీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, 4 దశల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకును. మేము అచుట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. మనందరికీ తండ్రి అయిన దేవుని ఆయన బిడ్డలంగా ఏక కుటుంబంగా మరి తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం ప్రభువే నేర్పించినటువంటి ఆ యొక్క పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసంతో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజించబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక.
ప్రభు అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభు అన్ని మా కీడుల ఈ నుండి రోజుల్లో మమ్మల్ని మాకు రక్షించండి. శాంతిని ప్రసాదించండి. మా ఈ రోజుల్లో మాకు నీ శాంతిని దయానుగ్రహం ప్రసాదించండి. పాపము నుండి నీ మమ్మల్ని దయానుగ్రహం వలన ముక్తులను పాపము చేసి, నుండి అన్ని మమ్మల్ని కలతల ముక్తులను నుండి చేసి సర్వదా కాపాడండి. అన్ని కలతల మేము నుండి సర్వదా మోక్షానందమును కాపాడండి. మా రక్షకుడైన మేము యేసుక్రీస్తు మోక్షానందము ఆగమనము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుకుంటూ మీరే రాజ్యము, నిధి అధికారం, మీరే రాజ్యము, నిధి అధికారం, శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షకు మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహించు. యుగమును జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు యొక్క శాంతి సమాధానం అందరితో ఉండుగాక. ప్రభు నందు ఒకరికొకరం సమాధానం తెలుపు. సేవలంతా ఇటువైపు చూడండి, ప్రభు వైపు చూడండి. ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకుందాం. దివ్య సంప్రసాదానికి వెళ్ళే ముందు వ్యక్తిగతంగా కూడా మనం చిన్న ప్రార్థన చేసుకోవాలి. సంప్రసాద క్రమం కాకుండా చెప్పండి నాలంట. ఓ ప్రభువా, మిమ్మలను స్తుతించి ఆరాధించి నమస్కరిస్తున్నాను. మీరు నా మీద దయ ఉంచి నా యొక్కను చూడగా శ్రీ సభ యొక్క విశ్వాసమును బట్టి నా హృదయంలోనికి ఏం చేసి రండి. నా హృదయ సింహాసనంపై ఆసీనులను కండి. నన్ను నా జీవితమును మీ స్వాధీనంలోనికి తీసుకునండి. నన్ను ఏలి పాలించండి. నాకు ఎల్లప్పుడూ మీరు తోడుగా ఉండి నాలో వసించండి. మా తల్లిదండ్రులను నా ఉపాధ్యాయులను మా విచారణ గురువులను మమ్మలను విశ్వాసంలో ప్రోత్సహించు వారందరినీ ఆశీర్వదించండి. నేను మీకు సాక్షులుగా జీవించడానికి మీ వాక్యం ప్రకారము మరియ తల్లి వలె విధేయించి నడుచుకోవటానికి అవసరమైన ఆధ్యాత్మిక శక్తిని బలమును ఈ దివ్య సంప్రసాదం ద్వారా ప్రసాదించండి. పితా పుత్ర పవిత్రాత్మ నాకు ఎల్లప్పుడూ తోడ్పడుదురుగాక. ఆమేన్. ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల క్రీస్తు ప్రభు అందరి పాపములను మన్నించి నిత్య జీవము ప్రసాదించువాడు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వాడు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవము ప్రసాదించుగాక. ఆమేన్.
యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము తరలిరండి తరలిరండి దైవ జనమా త్వరగరండి తరలిరండి తరలిరండి దైవ జనమా త్వరగరండి జీవమొసగే ఈ ప్రేమ శుభ విందుకు యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము సమతల సహన గుణాలే సమర నినాదము సోదర భావం దయగల హృదయమే బతుకు విధానము మానవత్వమే మోక్ష మార్గమని అమర పని తీరాని చూపిన యేసుక్రీస్తు మధురాహారము పూజ్యులు మహాఘనత వహించిన శ్రీ 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 పూజ్య పీఠాధిపతులు నెల్లూరు పీఠాధిపతులు ప్రకాశం గారు మన గ్రామ పండుగకు రావాలి అని ఫోన్ చేసినప్పుడు నేను వేరే గ్రామంలో విచారణలో పూజ ఒప్పుకున్నాను చూస్తాను అని అన్నారు. వారు చూస్తాను అంటే చూసినట్టే ఒక వారం తిరగక ముందే మళ్ళీ ఫోన్ చేసి నేను మీకోసం మీ గ్రామ పండుగ కోసం తప్పకుండా నేను వస్తాను అని చెప్పి ఆ గ్రామంలో నేను సాయంత్రం పూజలు జరిపి ఇక్కడ అక్కడ కాదు నెల్లూరు దగ్గర సింగరాయపేట అప్పటికి దగ్గర సాయంకాలం పూజ చేసి రాత్రి 1 గంటకు నల్లగొండకు చేరుకొని ఉదయం లేచి మళ్ళీ మన గ్రామానికి వచ్చారు. మన గ్రామానికి వచ్చినటువంటి ఈ ప్రాణంలో ఇక్కడ కూర్చుంటే నేనిచ్చే ఈ చిన్న సన్మానం వారు స్వీకరించి నన్ను ఆశీర్వాదించాలని ప్రార్థన. గురుపెద్దలు ఒకరు కందరేస్తుగా గురుపెద్దలకు చాలా కృతజ్ఞతలు. Okay? Right. కిరణ్ జోసఫ్ తండ్రి మన గ్రామానికి మొట్టమొదటిగా శ్రీ సభకందరికి తాను చేసినటువంటి గొప్ప పనికి మీ అందరి తరఫున నా తరఫున కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అందరూ గట్టిగా చెప్పండి. దాని గురించి నేను చాలా తక్కువ, నాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు. కిరణే దాని గురించి 2 విషయాలు చెప్పగలుగుతాడు. ఈ సాఫ్ట్వేర్ ఏంటి, ఇది ఏం చేయబోతున్నారు, చర్చికి ఎలా ఉపయోగపడుతున్నది? ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ ఆన్ దాట్. ఒక బ్యాప్టిజం అవ్వగానే, ఒక దివస ప్రసాదం, మొదటి దివస ప్రసాదం అవ్వగానే, మీ పెళ్లి అవ్వగానే చర్చిలో పుస్తకంలో ఎక్కిచ్చేసి సంతకాలు తీసుకొని ఎప్పుడన్నా సర్టిఫికెట్ కావాలంటే ఆ పుస్తకం మళ్ళీ ఓపెన్ చేసి
ఒకవేళ ఉంటే ఆ సర్టిఫికేట్ తీసిచ్చి మీకు మొత్తం రాసి సంతకం పెట్టి అంత పేపర్లో ఇస్తారు. అలాగే 2018లో మా అమ్మమ్మ తాతయ్య షష్ఠి 60 ఏళ్ళ షష్ఠి పూర్తి ఎంజాయ్లో చేశాం. వాళ్ళ పుట్టినరోజులు, వాళ్ళ పెళ్లి రోజుల కోసం వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి డేటా కోసం వాళ్ళని కనుక్కొని వీళ్ళని కనుక్కొని ఇది కరెక్టా కాదా అని 10 సార్లు చెక్ చేసి చాలా కష్టాలు పడ్డారు. అలా కాకుండా ఈ సాఫ్ట్వేర్ మన పుస్తకాలు 1936 మొదటి బ్యాప్టిజం మన చర్చిలో జరిగింది. అప్పటి నుంచి 2021 వరకు ఆ డేటా అంతా మన పుస్తకాల్లో ఎక్కిస్తే మన చర్చే కాదు, అన్ని చర్చలు, మన డయాసిస్లో ఉన్న చర్చలన్నీ ఆ డేటా అంతా దాంట్లో ఎక్కిస్తే ఎప్పుడైనా ఏదైనా కావాలన్నా ఫాదర్ కానీ మన తరాల వాళ్ళు, మన పిల్లలు, మన ముందు తరాల వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేయకుండా డేటా అంతా చర్చిలో ఉన్నట్టు, చర్చి ఫాదర్ దగ్గర ఉన్నట్టు, డయాసిస్ దగ్గర, అందరి దగ్గర ఉంటుంది. సో అన్నీ చాలా హిందువులు వాళ్ళ గుడులని వాళ్ళ డేటా మొత్తం ఆన్లైన్లో ఎక్కిస్తున్నారు. సో మనం కూడా చిన్న ప్రయత్నం చేయాలి ఫాదర్ అని we started this one. So to conclude, this effort of ours we offer to church to roll the dice and move forward. I'm sure we will bring a massive change to the Indian Catholic Church, and I would say instead of celebration, it is just a beginning of a long journey. అది మన చర్చ్ ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్ చర్చ్ లోగో. ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ అలా వస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈ లోగో తయారు చేసినటువంటి వారు ఫాదర్ అర్లగడ్డ జోసెఫ్ చాలా ఆలోచించి ఆధ్యాత్మికంగా థియలాజికల్గా మీనింగ్ఫుల్గా ఆ లోగోని తయారు చేశారు. తర్వాత దాని గురించి కూడా చెప్తాను. దీంట్లో ఇప్పుడు మనకి కావలసిన సమాచారం అంతా ఉంది. ఇప్పుడు మన పిల్లలు దినసప్తాహం తీశారు, వాళ్ళకి ఏదో ఒక సాఫ్ట్వేర్ ఇవ్వాలి. చూడండి, ఆ కంప్యూటర్లోకి ఇచ్చినటువంటి డేటా వల్ల ఈ చక్కని సాఫ్ట్వేర్ వచ్చింది, సర్టిఫికెట్స్ ఇలాగే వస్తాయి. ఆ డేటాని మనం ఎప్పుడు తరతరాల వరకు కూడా దాన్ని ఈ డిజిటల్ ప్రపంచం ఉన్నంత వరకు దాన్ని కాపాడుకోవచ్చు. ఇది ముఖ్యమైన ఉద్దేశం. సర్వర్ ఖరాబ్ అయినా, కంప్యూటర్ ఖరాబ్ అయినా అది అమెజాన్ క్లౌడ్ లో ఉంటుంది కాబట్టి ఎక్కడికి పోదు. ఇటువంటి గొప్ప పని ఈ ఆవిష్కరణ గావించినటువంటి పీఠాధిపతులకు, దీన్ని తయారు చేసినటువంటి కిరణ్ వారి బృందానికి మరి ఒకసారి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ పిల్లలు వరుసగా మొట్టమొదటిగా చాలా అదృష్టవంతులు ఈరోజు ఈ పిల్లలు ఈ కొత్త సాఫ్ట్వేర్ లో తీసినటువంటి ఈ సాఫ్ట్వేర్లు వారికి మన మిత్రాలను అందిస్తారు. వీటి గురించి ఇంతకు ముందే చెప్పాను. చాలా ఉదార స్వభావి, తనకు వచ్చిన సంపాదనలో లాభంలో 10వ వంతు ఎంత సంపాదించినా అందులో వచ్చిన లాభంలో 10వ వంతు దేవాలయాలకి, ఇతరత్ర అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకు వారు నిర్వహిస్తున్నారు. మనకి వారు 2,50,000 రూపాయలు ఇచ్చారు. ఆ తరువాత ఫాదర్ అర్లగడ్డ జోసెఫ్ వాళ్ళ అక్క కొడుకు మేనల్లుడు, నేను ఇట్లా ఇన్వర్టర్లు కొంటున్నాను, డబ్బులు కావాలి, కాస్త ఇస్తావా అంటే, ఎందుకు బాబాయ్, వెంటనే
నేను ₹1,00,000 ఇస్తా అన్నాడు. అసలు నేను ఏం అడగలే, ఒక్క మాట అట్ట అన్నాను, వెంటనే ₹1,00,000 అందించాడు. ఇక్కడ లేడు, తాను అమెరికాలో ఉంటున్నాడు. అతని తరపున ఫాదర్ జోసెఫ్ గారికి ప్లీజ్ కమ్ ఓవర్ హియర్. ఎందుకంటే వీళ్ళు కూడా ఈ సాఫ్ట్వేర్ తయారు చేయడానికి చాలా సూచనలు సలహాలు ఇచ్చి ఒక రూపం దాల్చడానికి సహాయపడ్డారు. ఆ లోగోని కూడా తయారు చేశారు. ఒక్క నిమిషం ఆ లోగో గురించి చెప్తారు. మీరు చూస్తున్నారు, కంప్యూటర్ లో చూసారు, ఆ పైన చివరకు కూడా ఉంది లోగో. మన క్యాలెండర్స్ మీద కూడా ఉన్నది. మన గుడికి అమలోద్భవి మాత గుడికి ఒక లోగో, ఒక సింబల్ కావాలి అన్నప్పుడు మామూలుగా అమలోద్భవి మాత అంటే దేవమాత స్వరూపం ఇదొకటి కనపడుతుంది, రకరకాలుగా స్వరూపాలు. కాబట్టి మోడర్న్ గా తయారు చేయాలనుకున్నప్పుడు నేను ఆలోచన చేశాను. ఇంకా అగస్త్యని వారు చెప్తున్నారు మరియమ్మ గారి గురించి, ఈ పండుగ గురించి. మరియమ్మ గారు మానవురాలైంది, పాపం లేకుండా ఎట్లా జన్మించింది అన్న సత్యాన్ని ఆయన ఉదాహరణ ద్వారా వివరించారు. ఎట్లా బురదలో మన కామం పుష్పం పుడుతుంది, ఎంత మురికి నీళ్ళైనా కామం ఉద్భవిస్తుంది, అందరం ఆనందపడతాం, సంతోషిస్తాము, అది చక్కగా ఉంటుందని మనం పోసుకోవాలని చూస్తూ ఉంటాము. అయినా ఆ బురద నీటి ఆ కామలకు ఆకుల మీద కానీ రేఖల మీద కానీ వేస్తే అది తడిచిపోకుండా అది మళ్ళీ ఆ నీటి చుక్క బురదలకు పోతుంది, ఏమాత్రం కూడా కడవదు. ఈ సన్నివేశాన్ని అగస్త్యుని వారు వివరిస్తూ మరి మాత్రం కూడా మరి ఈ భూమిలో మనుషురాలుగా 100% మానవురాలుగా జన్మించిన దేవుడు ప్రత్యేకంగా ఈ పాపం అంటకుండా ఆమెను ఆ విధంగా జాగ్రత్తగా కాపాడాడు. కాబట్టి ఆమె అద్భుతమైనటువంటి వ్యక్తి కాదు, మరలాగా సామాన్య స్త్రీ, కానీ ఆమె జీవితంలో దేవుడు ఆ విధంగా మలిచాడు. 100% మనుషులుగా 100% దైవానుగ్రహం ఉన్నటువంటి వ్యక్తులలో మలిచాడు అని చెప్పి ఆ ఉదాహరణ వివరిస్తూ ఉంటారు. మన ఈ పండుగలు చెప్పవలసి వచ్చాము. దాన్ని నేను ఆలోచనగా తీసుకొని మీరు అది జాగ్రత్తగా మీ క్యాలెండర్ లో చూసినట్టయితే కింద ధ్రువు పాకు ఉన్నది, అది నీరు అనుకోవచ్చు. అందులో కమలం 2 ఆకులు ఇట్లా వచ్చి ఉన్నాయి, అది కమల పుష్పానికి సూచన. ఆ రెండాకుల మధ్యలో వచ్చి ఒక చిన్న పాప పైకి వస్తున్నది. ఆ పాప మీద పైన పవిత్రాత్మ వరాలు చూపిస్తూ ఉన్నాడు. ఆ మరియమాత జన్మ పాపం లేకుండా ఆ బొదలో జన్మించిన దేవుని వరప్రసాదం అమలోద్భవి మాతగా ఏ పాపం లేకుండా జన్మించిన దానిలో దేవుడు ఆశీర్వదించాడన్న విషయాన్ని చూసుకొని కొంచెం ఆలోచన చేసి ఆ విధంగా తయారు చేయడం జరిగింది. దానికి మా సంస్థలోనే ఉన్నటువంటి జీవన్ ట్రస్ట్ లో మా క్యాలెండర్ తయారయ్యి అక్కడ వాళ్ళ వ్యక్తి జయరాజు గారు అప్పుడు సిబ్బంది కూడా ఈ ఆలోచనను ఆ విధంగా రూపొందించడానికి తోడ్పడినారు. మరి మేము చేసినటువంటి ఆలోచనను మరి పూర్తిగా చాలా బాగుంది. దానిలో ఎలాంటి కూడా పొరపాటు లేవు, సవరణ అవసరం లేదు, అది ఉన్నట్టుగా మరి అంగీకరించి ఇంత ప్రచారం తీసుకొచ్చినందుకు మా విచారణలో రోగిన పాత్ర గారికి, పెద్ద మనుషులకి, మీకు అందరికి కూడా మా కృతజ్ఞతలు వందనాలు. చివరిగా ఇప్పుడు ఆవిష్కరించినటువంటి ఈ సాఫ్ట్వేర్ గురించి మన నేత్రాలలో 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. చాలా సంతోషం. ఈనాడు ఈ యొక్క మన విచారణ అమలోద్భవి మాత పండుగకు నన్ను ఆహ్వానించినందుకు ఆ యొక్క ప్రియమైన మిత్రుడు సహోదరుడైనటువంటి లీనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మరి నాకు వేరే కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా లీనో పిలిచాడు కాబట్టి ఇక్కడికి రావాలని నిశ్చయించుకొని వచ్చాను. అని అదే సందర్భంలో మన మేత్రాసన పాలన అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి మోన్సిగ్నర్ బాలస్వామి వారు కూడా అందుకు అంగీకరించి అనుమతి ఇచ్చి నన్ను ఆహ్వానించినందుకు వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే పూర్వపీఠాధిపతులు మరి గోవింద్ జోజి గారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు ఇక్కడ నుంచి తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ దినం ఈ యొక్క పూజలో పాల్గొనటం, మీ అందరి యొక్క భక్తి విశ్వాసాన్ని చూసి ఎంతో ముచ్చటపడుతున్నాను, సంతోషిస్తూ ఉన్నాను. చాలా సంతోషం.
అందరూ కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారు. చాలా సంతోషం. చాలాసార్లు మరి పండుగలకు పోయినప్పుడు దివ్య సంస్థాన సమేతలకు మొగోళ్ళంతా వెళ్ళిపోతూ ఉంటారు తెలంగాణ ఏరియాలో, కానీ ఇక్కడ అందరూ కూర్చొని మరి పాల్గొన్నారు. చాలా సంతోషం. ఎందుకు వెళ్ళిపోతారో మీకు తెలుసు, కానీ అట్లా వెళ్ళకుండా అందరూ కూడా ఇక్కడే ఉండిపోయారు. చాలా సంతోషం. తర్వాత సెలబ్రేట్ చేసుకోండి, సంతోషించండి, పర్వాలేదు. మరి ఈనాడు ఈ బిడ్డలు కూడా ప్రథమ దివ్య ప్రసాదం స్వీకరించారు. వారందరికీ కూడా నా తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈనాటి ప్రత్యేకత మనం ఫాదర్ గారు అటు కిరణ్ గారు చక్కగా మీకు వివరించినట్లు మన యొక్క విచారణకు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా కంప్యూటర్లో బంధించటం, అదంటే దాని ద్వారా ఎలాంటి మరి ఏమంటారు తెగులు కానీ లేదా ఏంటి వైరస్ కానీ ఈ ఏమంటారు తెగులు వస్తుంది కదా, చెదులు కరెక్ట్, చెదులు పట్టకుండా మన డాక్యుమెంట్స్ అవన్నీ భద్రంగా ఉండటానికి, చెదులు పట్టకుండా బాగా ఉండటానికి భద్రంగా ఉంటాయి. ఇది మంచి ఆలోచన. దీనిని ఈ విధంగా పదిలపరచడం అన్నది చాలా ముఖ్యం. మన సమాచారం అంతా కూడా ఇక్కడ ఇందులో పదిలంగా ఉండటం అనేది భవిష్యత్ తరాలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, అవసరం. ఈ ఆలోచన చేసి దీని ఈ విధంగా ఏర్పాటు చేసినందుకు ఆ యొక్క మిత్రులు కాల్వ లీనో గారిని ప్రత్యేక విధంగా నా తరఫున, మన అందరి తరఫున, మరి ముఖ్యంగా మన తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య తరఫున కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇలాంటి మంచి పని, గొప్ప పని అనేది ఈ యొక్క గ్రామం నుండి ప్రారంభం అవటం అన్నది చాలా సంతోషం. మరి ఇతర రాష్ట్రాల్లో ఉందో లేదో నాకు తెలియదు, కానీ మన యొక్క తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఇది మొదటి ప్రయత్నం అని నేను అనుకుంటూ ఉన్నాను. ఆ విధంగా చేయటం ఇతర విచారణలకు, ఇతర మేత్రాసనాలకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఫాదర్ గారు కోరుకున్నట్లుగా తప్పకుండా దీన్ని మా టీసీబీసీ మీటింగ్లో ఫాదర్ monsignor బాలస్వామి ద్వారా పరిచయం చేస్తాము. ఇతర మేత్రాలను కూడా దానికి సహకరించి దీన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తామని తెలియజేయటకు నేను సంతోషిస్తూ ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రం, తెలుగు రెండు రాష్ట్రాల్లో ఇది అందరూ ఉపయోగించుకోవాలని మేము కూడా ఆశిస్తున్నాం. మొట్టమొదటి విషయం ఏంటంటే ఇక్కడ జరిగే మహోత్సవానికి బిషప్ గారిని పిలవాలని విద్యార్థుల గురువులు చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను. నేను టీసీబీసీ మీటింగ్ పోయినప్పుడు మన బిషప్ గారిని అందరినీ కూడా వ్యక్తిగతంగా చూశాను. మన బిషప్స్ మనకి ఎంత ఆదర్శప్రాయం చెప్పలేదు, ఎంతో ఆదర్శప్రాయం చెప్పలేదు. ఎందుకంటే మన యొక్క ఇంటర్నల్ డిసిప్లిన్, క్రియేటివిటీ ఎంతో గొప్పది. ఒక్కొక్క విషయం గురించి మనకు తెలుసుకునే, అందరి విషయం గురించి తెలియదు కష్టం. అందులో మన ఎండి ప్రకాష్ బిషప్ గారు కోరుకొని చెప్పాను మీటింగ్ లో, మీరు ఇంత ఆర్గనైజ్డ్గా ప్రొసీడ్ కావడం నాకు చాలా సంతోషం కలుగుతుందని చెప్పారు. అయితే అటువంటి వ్యక్తిత్వాన్ని డెవలప్ చేస్తున్నారు. నా చెన్నైలో నాకు తెలుసు, చెన్నైలో ఉన్నటువంటి బ్యాచెస్ లో అయినా కానీ ఆర్గనైజ్డ్గా మీటింగ్ నడపడం, అందరితో వాళ్ళ కోపాలు కానీ పాపాలు కానీ ఏమి రాకుండా మీటింగ్ నడపడం టైం ప్రకారం నడుపుతారు. టైం అనుకోండి గంట కాబట్టి డిసిప్లిన్ అంత మంచిగా నిజమే. కాబట్టి నేను ఆ మీటింగ్లోనే అభినందించాను బిషప్ గారిని. కాబట్టి మా దగ్గర కొత్త ఉన్నప్పుడు మీరు మిమ్మల్ని తినడం కాదండి, హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అందుకని థ్యాంక్ యూ బిషప్ గారు. ఎంతో అనుభవం ఒకవేళ మీ అనుభవం తెచ్చుకొని ఈ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకున్నటువంటి వారుగా మన ముందున్నారు. అందుకని మన బిషప్స్ గారిని చాలా మంది మనం అభినందించడం కలగదుగా. ఈ రోజున టీసీబీసీ అంటే ఈ బిషప్ కాన్ఫరెన్స్ ఇదే ప్రెసిడెంట్, ఇదే ముఖ్య స్థానం. కాబట్టి మన గ్రామానికి చాలా సంతోషదాయకం. అందుకని నేను చాలా ఆలోచిస్తున్నాను. మీకు నోటికి తెలవడం కాదు, హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని చెప్పినప్పుడు బిషప్ గారు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు.
గుడి ప్రాంగణంలో అమ్మబడతాయి. ఒత్తులు కొని మీకు వీలైనప్పుడు కుటుంబ సమేతంగా వచ్చి మరియు తల్లి స్వరూపం దగ్గర ఒత్తులు అర్పించుకోవచ్చు. రేపు మనందరికీ తెలిసినట్టు పెద్దల పండుగ ఉదయం 8:30 గంటలకు దివ్య పూజా బలి. ఈ గమనించి అందరూ ఇదే భక్తి విశ్వాసాలతో ఈ దేవుడి ప్రదక్షిణలో పాల్గొని మరియు తల్లి దీవెనలు పొందాలని ఆశిస్తూ చివరి ఆశీర్వాదాలు ఇవ్వమని నేత్రాలను కోరుతూ ఉన్నాను. ప్రార్థించుదాము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, మీరు పరిశుద్ధ కన్య అయిన మరియ మాతను ప్రత్యేక విధముగా ఎన్నుకొని జన్మ పాప మరణం నుండి ఆమెను కాపాడితే మేము ఇప్పుడు స్వీకరించిన ఈ పరమ ప్రసాదం ద్వారా మా జన్మ పాపం అనే గాయమును మాన్పి మాకు స్వస్థతను దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుతున్నాము. చేతులు జోడించి శిరం వచ్చి ప్రార్థించండి. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత ప్రసవం ద్వారా మహాకనికరముతో మానవ విమోచనను తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయుదురుగాక. అమలోద్భవి మాత ద్వారా జీవిత కర్తలు పొంద అర్హులైన మీరు ఆమె అందచేయు సహాయము భద్రతను ఎల్లప్పుడూ కలిగి ఉందురుగాక. అమలోద్భవి మాత మహోత్సవం గర్వగా కొనియాటకు ఈ రోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమును, అందమును, వసపు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తీసుకొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని సదా దీవించి కాపాడుదురుగాక. సమాధానంతో క్రీస్తు ప్రేమలో జీవించండి. All priests, all sisters, all special invitees, దయచేసి గురు నిలయానికి రండి మధ్యాహ్నం భోజనానికి. Maria